హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ 25th జూలై డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ కేసు మీరు ప్రీవియస్ వీడియోస్ మిస్ అయినట్టయితే కనుక జూలై ప్లేలిస్ట్ సపరేట్గా ఉంటుంది, అందులో చెక్ చేయొచ్చు. ఈవెన్ మన పిఐబి ఆల్మోస్ట్ మన లాస్ట్ 1.5 మంత్ నుంచి పిఐబి అనాలిసిస్ చేస్తున్నాం. అది కూడా మనకు పిఐబి అనాలిసిస్ సపరేట్ ప్లేలిస్ట్లో ఉంటుంది, అది కూడా మీరు చెక్ చేయొచ్చు. సరే, ఈరోజు మనం నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఎన్ని కవర్ చేయబోతున్నాం? అరౌండ్ 12 టాపిక్స్ కవర్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ 12 టాపిక్స్ ఏంటో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి రేంజ్ ఆఫ్ సబ్జెక్ట్స్, మనకి నేషనల్ కరెంట్ అఫైర్స్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో, మ్యాప్ పాయింటింగ్లో, దాంతోపాటు మనకి ఈవెన్ స్పోర్ట్స్లో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం ఇందులో. సో ఫస్ట్ టాపిక్ ఎందుకు చూద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ద మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ అనేది మనకి హ్యాండ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఉంటుంది కదా, దానికి సంబంధించింది అనమాట. యాక్చువల్లీ ఒక పాస్పోర్ట్ని దానికి చాలా పవర్ఫుల్ అని మనం ఎలా అంటాం? ఎప్పుడైతే కనుక పాస్పోర్ట్తో మనం చాలా కంట్రీస్ వెళ్ళగలుగుతామో అప్పుడు దాన్ని మనం పవర్ఫుల్ పాస్పోర్ట్ అంటాం. మరి పవర్ఫుల్ పాస్పోర్ట్స్ ఏది ఎక్కువ పవర్ఫుల్ అని చెప్పే ఇండెక్స్, దాని పేరేం పేరు మనకి హ్యాండ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. మరి యొక్క హ్యాండ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఏ కంట్రీ టాప్లో ఉంది? సింగపూర్. ఇంతకుముందు కూడా సింగపూర్ ఉండే, వన్స్ అగైన్ సింగపూర్ టాప్లో ఉంది. ఓకే, సింగపూర్ పాస్పోర్ట్తో ఆల్మోస్ట్ 195 కంట్రీస్ విజిట్ చేయొచ్చు అంటున్నారు. నెక్స్ట్ ఇండియా ఆల్మోస్ట్ 82nd ర్యాంక్లో ఉంది. ఇండియా పాస్పోర్ట్తో మనం 58 కంట్రీస్ విజిట్ చేయొచ్చు. మనం ఒకసారి టాప్ పర్ఫార్మింగ్ కంట్రీ చూస్తే ఫస్ట్ ప్లేస్ సింగపూర్, సెకండ్ మీకు ఇందాక చెప్పినట్టు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ కాంబినేషన్గా, అండ్ జపాన్, స్పెయిన్. థర్డ్ ప్లేస్లో ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్ ఇట్లాంటి దేశాలు. అండ్ మనకి లాస్ట్ ప్లేస్లో చాలా లీస్ట్ ఏముంది మనకి ఆఫ్ఘనిస్తాన్, వీకెస్ట్ పాస్పోర్ట్ ఆల్మోస్ట్ ఓన్లీ వీళ్ళ పాస్పోర్ట్తో 26 దేశాలకు వెళ్ళొచ్చు. 26 దేశాలు అంటే కూడా సర్ప్రైజే, బట్ స్టిల్. సో ఈ విధంగా మనకి ఈ యొక్క హ్యాండ్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందంట. మనం మరి ఇండియాలో ఈ యొక్క పాస్పోర్ట్స్ కానీ వీసా కానీ ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది? ఇండియాలో ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2, క్లైమేట్ ఫినాన్స్ టాక్సానమీ. ఇది మనకి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రతిపాదించారు. సింపుల్, క్లైమేట్ ఫినాన్స్ టాక్సానమీ. టాక్సానమీ అంటే ఏంది? వర్గీకరణ. మరి దేన్ని డివైడ్ చేస్తున్నాం? క్లైమేట్ ఫినాన్స్ అంటే ఈ యొక్క వాతావరణానికి సంబంధించి పెట్టుబడులు పెట్టాలంటే, అంటే ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ దాంట్లో పెట్టుబడులు పెట్టాలంటే ఎందులో పెట్టుబడులు పెడితే ఏ రంగంలో మనకి అంటే ఆ మనీ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది అని గవర్నమెంట్ క్లియర్గా చెప్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ యొక్క ఎలక్ట్రికల్ బ్యాటరీ అంటారా, లేదా మనకి సోలార్ ఎనర్జీ అంటారా, ఇలా గవర్నమెంట్ డివైడ్ చేస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం? ఈ యొక్క క్లైమేట్ ఫైనాన్స్ టాక్సానమీ. అంటే దీనివల్ల మెయిన్గా ఏమవుతుంది? దీనివల్ల ఏంటంటే సిస్టమేటిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద వేరియస్ సెక్టార్స్. ఆ వేరియస్ సెక్టార్స్లలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని చెప్పేసి గవర్నమెంట్ చేసినటువంటి ప్రయత్నమే మనకి క్లైమేట్ ఫినాన్స్ టాక్సానమీ. ఓకేనా? ఇది మనకి ఎవరికి ఇన్స్ట్రక్షన్? ఇన్వెస్టర్లకు కానీ బ్యాంకర్స్కి కానీ వాళ్ళకి ఇది ఒక ఇన్స్ట్రక్షన్, సో దట్ వాళ్ళు ఇందులో పెట్టుబడి పెడతారు. ఇది మనకి ఎందుకు బెనిఫిట్ ఇది మనకి? ఎందుకంటే ఇలా పెట్టుబడులు రావడం వల్ల ఎప్పుడైనా ఏమవుతుంది? ఆ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ అనేది లేదా మన సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు ఎక్కువగా ఫాస్ట్గా వెళ్తాం అనమాట. దానివల్ల ఏమవుతుంది? మన యొక్క నెట్ జీరో టార్గెట్స్ ఏవైతే ఉందో 2070 వరకు అలా అచీవ్ చేయాలని చెప్పేసి దాన్ని మనం త్వరగా అచీవ్ చేయగలుగుతాం. ఓకే, దాంతోపాటు ఇప్పుడు మనకి మెయిన్గా ఇండియాలో ఈ యొక్క గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఏ రంగాలలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ అవసరం ఉంటుంది? ఏ రంగాలంటే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్, దాంతోపాటు రెన్యూబుల్ ఎనర్జీ. మనకి 2018-2030 ఈ మధ్యలో సుమారుగా మనకి $3.1 trillion యొక్క ఇన్వెస్ట్మెంట్ అవసరం పడొచ్చని చెప్పేసి మనకి వరల్డ్ బ్యాంక్ చెప్పింది. సో ఇలా మనకి ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ రంగాల్లో మనకి ఇన్వెస్ట్ చేయడం వల్ల సస్టైనబుల్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది అని గవర్నమెంటే క్లాసిఫై చేసి చెప్పడానికి మనం ఏమంటున్నాం? క్లైమేట్ ఫినాన్స్ టాక్సానమీ అంటున్నాం. మరి మన ఇండియా క్లైమేట్ గోల్స్ ఏ విధంగా ఉన్నాయి? మన ఇండియా క్లైమేట్ గోల్ చూసినట్టయితే కనుక మనకు 2030 కల్లా మన యొక్క కార్బన్ ఇంటెన్సిటీ, అంటే మన జీడిపి కోసం మనం ఎంత కార్బన్ వాడుతున్నామో 2005తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం దాన్ని 45% తగ్గించాలన్నాం. ఇదివరకు 33% ఉండేది, ఇప్పుడు దాన్ని 45%కి పెంచుకున్నాం మనం. నెక్స్ట్ ఆల్మోస్ట్ మనకు రెన్యూబుల్ ఎనర్జీ 2030 కల్లా మనం మొత్తం ప్రొడక్షన్ చేసే రెన్యూబుల్ ఎనర్జీలో 50% అనేది మనకి ఎలక్ట్రిసిటీలో 50% రెన్యూబుల్ ఎనర్జీ నుంచి రావాలనుకున్నాం. ఇంతకుముందు టార్గెట్ ఎంత ఉందే? 40% ఉండే అనమాట. ఇది మనకి ఓవరాల్గా క్లైమేట్ ఫినాన్స్ టాక్సానమీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇండియా ర్యాంక్స్ 3rd ఇన్ గ్లోబల్ ఫారెస్ట్ ఏరియా గెయిన్స్. అంటే ఫారెస్ట్ ఏరియాని పెంచడంలో, అంటే ఫారెస్ట్ ఏరియా యాడ్ అయినటువంటి దేశాలలో ఇండియా 3rd ర్యాంక్ ఉంది అంటున్నారు. ఎవరు ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చింది? చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. మరి వీళ్ళు కోట్ చేసినటువంటి ఇయర్స్ ఏంటి? 2010 నుంచి 2020 మధ్యలో ఇండియాలో ఆల్మోస్ట్ మనకి 2,66,000 హెక్టార్లు కొత్తగా ఫారెస్ట్ యాడ్ అయినట్టుగా చెప్తున్నారు అనమాట. ఓకే,
సో ఇన్ని హెక్టార్ల కొత్తగా ఫారెస్ట్ అనేది యాడ్ అయింది అంటున్నారు. ఇండియా థర్డ్ ర్యాంక్ అంటే మరి ఇండియా కన్నా ముందు ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి? చైనా, ఆస్ట్రేలియా. అంటే మన ఇండియా ఎఫారెస్టేషన్ అడవులను పెంచడంలో ఒక మంచి ఎఫర్ట్ పెడుతుందని చెప్పొచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీ గతంలో మియావాకి ఫారెస్ట్ అని కూడా చెప్పాను. ఓకే, అంటే ఎక్కువ మొత్తంలో ఈ యొక్క అడవుల్ని పెంచేటటువంటి ఒక ప్రాసెస్. మరి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది 1945. మెంబర్ కంట్రీ 194 కంట్రీస్. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇటలీ. వీళ్ళు మెయిన్గా మనకి ఈ యొక్క హంగర్, దాంతోపాటు న్యూట్రిషన్ లాంటి సమస్యల్ని ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు. మొన్ననే వీళ్ళకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ గురించి మనం డిస్కస్ చేసాం. ఏంటంటే కోడెక్స్ ఎలిమెంటియారిస్ కమిషన్. ఇది FAOను ఆర్గనైజ్ చేసిందని చెప్పాను. దేనికి సంబంధించింది ఇది? దేనికి సంబంధించిందంటే ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ క్వాలిటీ పైన అవగాహన కల్పించడానికి చేసినటువంటి సమ్మిట్ అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి ఇండియా ర్యాంక్స్ థర్డ్ ఇన్ ద గ్లోబల్ ఫారెస్ట్ ఏరియా. నెక్స్ట్ 21.71% ఆఫ్ కంట్రీస్ ఏరియా అండర్ ద ఫారెస్ట్ కవర్. మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారెస్ట్ కీర్తివర్ధన్ సింగ్ లోక్సభలో రిప్లై ఇస్తూ మన ఇండియాలో ఫారెస్ట్ పరిధిలో ఎంత పర్సెంటేజ్ ఉందంటున్నారు? 21.71%. మనకు ఐడియా ఉండాలి, మనకి ఫారెస్ట్ పాలసీ ప్రకారం మొత్తం ఏరియాలో 1/3 అనేది ఫారెస్ట్ కవర్ అవ్వాలన్నమాట. మరి యొక్క 21.71%లో ఏ స్టేట్ ఎక్కువగా ఫారెస్ట్ కవర్ చేస్తుంది? ఏ స్టేట్ ఎక్కువగా ఫారెస్ట్ కవర్ చేస్తుంది అంటే మనకి మధ్యప్రదేశ్. ఆ డీటెయిల్స్ అని కూడా చూద్దాం. ఓకేనా? వీళ్ళు అంటే మినిస్టర్ ఏ డేటాను బట్టి చెప్తున్నారు? ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ డేటాను బట్టి చెప్తున్నారు. అండ్ ఈ యొక్క ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇది మనకి ఎవ్రీ 2 yearsకి ఒకసారి రిలీజ్ అవుతుంది. ఎవరు రిలీజ్ చేస్తుంటారు? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంటారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. మరి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ పరిధిలోకి వస్తుంది. నెక్స్ట్ ఇండియాలో ఏ స్టేట్లో ఫారెస్ట్ ఎక్కువ ఉందో మనం చూసినట్టయితే కనుక ఫారెస్ట్ కవరేజ్ ఏరియా మ్యాక్సిమం రిపోర్ట్ ఇన్ మధ్యప్రదేశ్. దాని తర్వాత మనకి అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ మహారాష్ట్ర. యూటీస్లో తీసుకుంటే కనుక చండీగఢ్ మనకి లీస్ట్ ఏరియా ఫారెస్ట్ కవర్. స్టేట్స్లో తీసుకుంటే కనుక లీస్ట్ ఏరియా మనకి హర్యానా, ఫాలోడ్ బై పంజాబ్. ఇది మనకి ఓవరాల్గా ఫారెస్ట్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రొఫైల్. ఓవరాల్గా ఇండియాలో ఎంత ఫారెస్ట్ ఉందంటున్నారు? 21.71%. ఇది మనకి లోక్సభలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్. మరి ఫారెస్ట్ అనేది షెడ్యూల్ 7లో ఏ లిస్ట్లో వస్తుంది స్టూడెంట్స్? యూనియన్ లిస్టా, స్టేట్ లిస్టా, కాంకరెంట్ లిస్టా? ఏ లిస్ట్లో ఉంటుంది? ఆన్సర్ వేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5. ఇజ్రాయెల్ అప్రూవ్స్ బిల్ డిక్లేరింగ్ UNRWA ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. UNRWA అసలు ఏం చేస్తుంది? ఒక UNRWA అనేది మనకి ఏంటంటే UNRWA అనేది ఈ పాలస్తీనా రెఫ్యూజీస్ ఉంటారు కదా, అంటే పాలస్తీనా నుంచి సరౌండింగ్ ఏరియాలో వెళ్ళి యొక్క రెఫ్యూజీస్ లాగా శరణార్థులాగా ఉన్నారో వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి ఆర్గనైజేషన్ UN ఏజెన్సీ. ఓకే, మొన్న కూడా మనం ఇండియా తరపు నుంచి కూడా కొద్దిగా ఫండింగ్ కూడా ఈ ఏజెన్సీకి అనౌన్స్ చేస్తాం. కాకపోతే ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ యొక్క ఏజెన్సీని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా వీళ్ళకి ఐడెంటిఫై చేస్తూ ఒక బిల్ పాస్ చేశారు. ఎందుకంటే వీళ్ళకి హమాస్తో లింక్స్ ఉన్నాయని చెప్పేసి ఇజ్రాయెల్ యొక్క ఆరోపణ అనమాట. మరి దీనివల్ల ఈ ఏజెన్సీకి వచ్చే ఫండింగ్ ఏమైనా ఆగిపోయిందా? లేదు. రీసెంట్గా మన ఇండియా కూడా ఫండింగ్ అనౌన్స్ చేసింది. ఇజ్రాయెల్ పార్లమెంట్, ఇక్కడ మీకు గుర్తుండాలి, ఇజ్రాయెల్ పార్లమెంట్స్ నెసెట్. ఓకే, పార్లమెంటరీ సపోర్ట్, పార్లమెంట్ అప్రూవ్ చేసింది ఏంది? UNRWA. వీళ్ళకి టెర్రరిస్ట్ గ్రూప్తో లింక్ ఉంది కాబట్టి వీళ్ళని ఒక టెర్రరిస్ట్ గ్రూప్గా యాక్టివ్ చేస్తూ బిల్ పాస్ చేయడం జరిగింది. ఇది మనకు ఒక UN ఏజెన్సీ, UN సంస్థ అన్నమాట. UNRWA ఎస్టాబ్లిష్ అయింది 1949. స్పెషల్గా ఎవరికి సపోర్ట్ చేయడానికి ఎస్టాబ్లిష్ అయింది? పాలస్తీనాని రెఫ్యూజీ సపోర్ట్ చేయడానికి. మెయిన్గా వీళ్ళు ఆపరేట్ చేసేటువంటి ప్రాంతాలు ఏంది? పాలస్తీనా నుంచి ఎక్కువగా పక్కనున్న దేశాలకు వెళ్ళి సెటిల్ అవుతారు కదా చాలామంది శరణార్థులు, ఈ యొక్క పాలస్తీనియన్స్. కాబట్టి జోర్డాన్, లెబనాన్, సిరియా, వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ఆ ప్రాంతాల్లో వీళ్ళు ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంటారు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 6. మిజోరాం became the 4th capital in నార్త్ ఈస్ట్ ఇండియా టు గెయిన్ రైల్వే కనెక్టివిటీ. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇది 4వ క్యాపిటల్ సిటీ, రైల్వే కనెక్టివిటీ యొక్క రాబోతుందన్నమాట. మరి ఏ రైల్వే ప్రాజెక్ట్ పేరు ఏందో చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మిజోరాం ఎక్కడుందో చూద్దాం. మనకు మ్యాపింగ్ చూసినట్టయితే కనుక మిజోరాం మనకి ఇది. సో మిజోరాం మనకి ఏ స్టేట్స్తో బార్డర్ కలిగి ఉంది? ఓకే, మనకి త్రిపురతో బార్డర్ కలిగి ఉంది. త్రిపురతోని ఇది మనకి ఓల్డ్ మ్యాపు, తెలంగాణ లేదు ఇక్కడ త్రిపుర. దాంతోపాటు ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక అస్సాంతో బార్డర్ కలిగి ఉంది. దాంతోపాటు మనకి ఇక్కడ ఈవెన్ మణిపూర్తో కూడా బార్డర్ కలిగి ఉంది. యాక్చువల్లీ మనం ఇక్కడ కలాదన్ ప్రాజెక్ట్ ద్వారా మనము ఇండియా నుంచి మయన్మార్ ద్వారా ఇదివరకు ఈ మిజోరాం ఏదైతే ఉందో మిజోరాంకి మనం కనెక్టివిటీని కూడా ప్లాన్ చేసాం. ఇంకా స్టిల్ ఆ ప్రాజెక్ట్ వర్కింగ్లోనే ఉందనుకోండి. సరే, ఏ సిటీ మరి మిజోరాం
క్యాపిటల్ మనకి ఐజ్వాల్ కనెక్ట్ కాబోతుంది అనమాట. ఇదివరకు ఆల్రెడీ ఏ క్యాపిటల్ సిటీస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి మనకి ఇండియన్ రైల్వేతోని? గౌహతి అస్సాం, దాని తర్వాత అగర్తల, దాని తర్వాత మనకి అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిటీలోని ఒక భాగమైనటువంటి నారల్గన్. ఇవి మనకి ఆల్రెడీ ఇండియన్ రైల్వే నెట్వర్క్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ పేరు ఏం పేరు మనకి? బైరాబి సైరాంగ్ రైల్వే ప్రాజెక్ట్. మరి మిజోరాంని ఏ స్టేట్తో కలుపుతుంది? ఇది అస్సాం నుంచి వెళ్ళి మిజోరాం కనెక్ట్ అయ్యేటటువంటి ప్రాజెక్ట్. అండ్ మిజోరాం క్యాపిటల్ ఐజ్వాల్ ఇది మనకి ఇదివరకు లుషాయి హిల్స్ డిస్టిక్లో ఉండే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు, తర్వాత ఇప్పుడు సపరేట్గా వీళ్ళకి స్టేట్ అయిందనుకోండి. అండ్ ఇక్కడ వీళ్ళు ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ జరుపుకునేటటువంటి ఫెస్టివల్ పేరు మనం ఇక్కడ చాప్చార్ కుట్ అంటాం. ఓకే, చాప్చార్ కుట్ న్యూ ఇయర్ జరుపుకునేటటువంటి నేమ్. ఇది మనకు ఓవరాల్గా టాపిక్ నెంబర్ 6 మిజోరాం ఇండియన్ రైల్వే నెట్వర్క్ పరిధిలోకి వచ్చింది. సో దానివల్ల ఏమవుతుంది? కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది, అక్కడ ఉన్న వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేసుకోగలుగుతారు, ఇట్లాంటి ప్రయోజనాలన్నీ కూడా ఉన్నాయి మనకి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7 వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, దాంతోపాటు అటల్ ఇన్నోవేషన్ మిషన్ వీళ్ళు జాయింట్గా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఈ ప్రోగ్రామ్ ఎవరికి ఉపయోగపడబోతుంది? గ్లోబల్ సౌత్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, గ్లోబల్ సౌత్ అంటే మనకి ఈ యొక్క గ్లోబల్ లెవెల్లో అండర్ డెవలపింగ్, దాంతోపాటు అండర్ డెవలప్డ్ అంటే అభివృద్ధి చెందని లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఒక సౌత్లో ఉంటే మనం ఒక ఊహాజనిత గీత గీస్తే అంటే ఇమాజినరీ లైన్ వేస్తే, డెవలప్ అయినవన్నీ కూడా నార్త్లో ఉంటాయి. ఈ డెవలప్ అవుతున్నటువంటి అండర్ డెవలప్డ్ కంట్రీస్ మనకి ఏంటి? గ్లోబల్ సౌత్. ఈ గ్లోబల్ సౌత్కి ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్స్ డెవలప్ చేయబోతున్నారు అనమాట. ఎవరెవరు? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, దాంతోపాటు అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఓకేనా? అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎందులో ఉంటుంది? అటల్ ఇన్నోవేషన్ మిషన్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, దట్ ఈస్ నీతి ఆయోగ్ పరిధిలో వర్క్ చేస్తుంది. అండ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విపో వీళ్ళు కలిసి గ్లోబల్ సౌత్ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి పర్సన్స్ కూడా మనకి అంటే ఈ అగ్రిమెంట్లో పార్టిసిపేట్ చేసిన పర్సన్ మనకి యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ధర్మేంద్ర ప్రధాన్, నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ సుమన్ బేరీ, దాంతోపాటు మనకి ఈ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ అయినటువంటి చింతన్ వైష్ణవ్ వీళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ గ్లోబల్ సౌత్ అంటే ఏంటని మీకు చెప్పాను, గ్లోబల్ నార్త్ అంటే డెవలప్డ్ కంట్రీస్. అనే అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇది ఒక అటానమస్ బాడీ, నీతి ఆయోగ్ పరిధిలో పనిచేస్తుంది. ఏ ఇయర్లో దీన్ని తీసుకొచ్చారు? 2016. దేన్ని ప్రమోట్ చేయడానికి? ఇన్నోవేషన్ని ప్రమోట్ చేయడానికి కోసం అని చెప్పేసి. ఇందులో భాగంగానే వీళ్ళు కొన్ని ల్యాబ్స్ తీసుకొచ్చారు స్కూల్లో. వాటి పేరు ఏం పేరు? అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ATL. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనే ఈ స్కూల్లో యొక్క ఇన్నోవేషన్ని నవకల్పనని ప్రోత్సహించడానికి తీసుకొచ్చారనమాట. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ మనకి 1967లో ఎస్టాబ్లిష్ చేసింది. యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీగా ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ప్రమోట్ చేయడం, దాన్ని ప్రొటెక్ట్ చేయడం వీళ్ళ యొక్క మెయిన్ పని. హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ విపో డెరెన్ టాంగ్. మెంబర్ కంట్రీస్ 193. ఇది మనకి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, దాంతోపాటు అటల్ ఇన్నోవేషన్ మిషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అభినవ్ బింద్రా. మనకు అభినవ్ బింద్రా ఇండియా తరపున ఫస్ట్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు ఇండివిజువల్ కేటగిరీలో షూటింగ్లో. ఆఫ్కోర్స్ తర్వాత మనకి నీరజ్ చోప్రాకి వచ్చింది అనుకోండి. అభినవ్ బింద్రాకి మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు. అవార్డు మనకి ఒలింపిక్ ఆర్డర్ అటువంటి అవార్డ్స్ అభినవ్ బింద్రాకి తను చేసినటువంటి కృషికి గాను. దీన్ని మనకి 10th ఆగస్ట్ 2024 142nd IOC సెషన్ జరగబోతుంది. IOC సెషన్ ప్యారిస్లో అక్కడ వీళ్ళు ఇవ్వబోతున్నారు అనమాట. ఇప్పుడు మనకి ఒలింపిక్స్ కూడా జరగబోతున్నాయి కదా. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఒలింపిక్స్ అన్నది మనకి 33వ ఒలింపిక్స్ మనకి. మరి ఈసారి ఒలింపిక్స్లో ఎన్ని గేమ్స్ను కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఆన్సర్ స్టూడెంట్స్? హౌ మెనీ గేమ్స్ న్యూలీ యాడింగ్? నెక్స్ట్ అభినవ్ బింద్రా ఇండివిజువల్ మెడల్ గోల్డ్. దాని తర్వాత మనకి నీరజ్ చోప్రాకు వచ్చింది. అభినవ్ బింద్రాకు గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు అది మనకి బీజింగ్ ఒలింపిక్స్. నీరజ్ చోప్రాకు వచ్చింది మనకి టోక్యో ఒలింపిక్స్ ఇది మనకి. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 9 నేషనల్ ఇన్కమ్ ట్యాక్స్ డే. నేషనల్ ఇన్కమ్ ట్యాక్స్ డే మనం యాక్చువల్ 2010 నుంచి ఫాలో అవడం స్టార్ట్ చేసాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది మనకి ఇండియాలో 1961. అలానే యొక్క నేషనల్ ఇన్కమ్ ట్యాక్స్ డే ఎందుకు అంటే ఈ యొక్క 24th జూలైకి ప్రాధాన్యత. ఎందుకంటే ఆ రోజు మనకి 1860లో జేమ్స్ విల్సన్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం ఇండియాలో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించింది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ బాడీ ఏంటంటే మనకి సిబిడిటీ ఉంటుంది మనకి ఇక్కడ బాడీ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటీది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ ట్యాక్స్ డే ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తాం మనం? 2010 నుంచి. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం, దాంతోపాటు దానివల్ల కంట్రీ డెవలప్మెంట్కి సహకరించుకోవడం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చాం మనం? 1922. దాన్ని అమెండ్ చేసి ఫైనల్గా ఇప్పుడు మనకు ఉంది 1961.
అలానే మనకి ఈ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ రాకముందు ఫస్ట్ మనకి 1924లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఉండే. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూని మనం 1963లో రెండుగా డివైడ్ చేసినాం. ఒకటి వచ్చి మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ, ఇంకోటి వచ్చేసి మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ పరిధిలో పనిచేస్తుంది స్టూడెంట్స్. ఇది మనకు ఓవరాల్గా ఇన్కమ్ ట్యాక్స్ డేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం ఏంజల్ ట్యాక్స్. నేను మీకు బడ్జెట్లో చెప్పాను ఏంజల్ ట్యాక్స్ని తీసేస్తున్నట్టుగా. ఏంజల్ ట్యాక్స్ అంటే ఏంటి? ఎవరైతే కనుక ఫస్ట్ టైం షేర్స్ ఇష్యూ చేస్తారో వాళ్ళ కంపెనీకి సంబంధించి వాళ్ళ యొక్క షేర్ వాల్యూ అనేది మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ ధర వచ్చిందనుకోండి షేర్ వాల్యూస్కి. ఓకే, అప్పుడు వచ్చేటటువంటి ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ప్రాఫిట్ పైన వేసేటటువంటి ట్యాక్స్ని ఏంజల్ ట్యాక్స్ అంటాం. మరి ఏంజల్ ట్యాక్స్ ఎవరికి ఇబ్బందిగా ఉండేది? ఒక స్టార్టప్స్ కానీ ఎవరైతే IPO ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కి వెళ్తారో వాళ్ళకి ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అది ఇబ్బంది ఉండకుండా ఒక ఏంజల్ ట్యాక్స్ని కంప్లీట్గా తీసేస్తున్నట్టుగా గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. ఎవరికి కూడా ఉండదన్నమాట. ఏంజల్ ట్యాక్స్ అంటే ఏందో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ ఇలాగనే మీకు యాప్లో నోట్స్ ఇలాగ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంజల్ ట్యాక్స్ ఇదివరకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం ఇంపోజ్ చేసేవాళ్ళు. ఫస్ట్ టైం ఏంజల్ ట్యాక్స్ని మనకి 2012లో ఇంట్రడ్యూస్ చేశారు మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేయడానికి. అప్పుడు మనకి 30.9% ఉండేది ఏంజల్ ట్యాక్స్. 2019లో ఏంజల్ ట్యాక్స్ నుంచి కొన్ని స్టార్టప్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఏ స్టార్టప్ అయితే కనుక DPIIT డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాటి చేత గుర్తించబడినాయో వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చి మిగతా అన్నిటిపైన కూడా ఏంజల్ ట్యాక్స్ వేశారు. ఇప్పుడు కంప్లీట్గా మనం ఏంజల్ ట్యాక్స్ని రిమూవ్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో ఇప్పుడు స్టార్టప్కి ఇది మంచి గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ క్లేరియోన్ క్లిప్పర్టోన్ జోన్. క్లేరియోన్ క్లిప్పర్టోన్ జోన్ ఏంటిది? మనకి మన ఇండియా యాక్చువల్గా ఈ యొక్క డీప్ సీ మైనింగ్ మనకి అంతర్జాతీయ జలాలు తెలుసు కదా, మనకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటిన తర్వాత ఉండే వాటర్ మనం ఏమంటాం? హై సీస్ అంటాం. ఎక్కడైనా సరే హై సీస్లో అంతర్జాతీయ జలాలలో మైనింగ్ చేయాలంటే ఏదైనా మైనింగ్ చేయాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు పర్మిషన్? ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ పర్మిషన్. ఇండియా ఈ యొక్క ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ పర్మిషన్ కోసం అప్లై చేసింది. ఎక్కడ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి? అంటే కనుక ఈ రీజియన్, దాని పేరు క్లారియోన్ క్లిప్పర్టోన్ జోన్. ఈ జోన్ ఎక్కడుంది మనకి? ఈ జోన్ మెయిన్గా మనకి మెక్సికో, దాంతోపాటు హవాయి దీని మధ్యలో ఉంటుంది అనమాట. అంటే మనకి నార్త్ పసిఫిక్ వస్తుంది, నార్త్ పసిఫిక్ ఓషన్ కిందకి వస్తుంది క్లారియోన్ క్లిప్పర్టోన్ జోన్. ఓకేనా? బిట్వీన్ హవాయి అండ్ మెక్సికో. ఈ ప్రాంతంలో మనకి ఈ యొక్క పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఉన్నట్టుగా ఈ యొక్క నమ్మకం. అంటే సైంటిస్టులు ఆల్రెడీ అంచనా వేస్తున్నారు. పాలీమెటాలిక్ అంటే వాటి యొక్క ఒక లేయర్లో డిఫరెంట్ మెటల్స్ ఉంటాయి అన్నమాట. ఎలాంటి మెటల్స్? లైక్ మ్యాంగనీస్, కాపర్, నికెల్, కోబాల్ట్ ఇలాంటివి. మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి కదా, వాటి విషయంలో ఇవి ఎక్కువగా యూజ్ అవుతున్నాయి. ఇండియా ఇలాంటి డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ కోసం అని చెప్పేసి మనం సముద్రయాన్ అనే దాన్ని కూడా లాంచ్ చేసుకున్నాం. సముద్రయాన్లో మనకి మత్స్య 6000 ఉంది, గుర్తుంది కదా. మత్స్య 6000 అన్న వెజల్ కూడా మనకి సముద్రయాన్లో ఒక భాగం. మరి మత్స్య 6000 వెజల్ని ఏ మెటల్తో మనం తయారు చేసాం? గుర్తుంటే చెప్పండి, ఏ మెటల్తో తయారు చేసాము? సరే, మరి ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? మనకి 1994లో ఏర్పడింది. ఇది మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో యొక్క అంతర్జాతీయ జలాల్లో యొక్క మైనింగ్ ఎలా చేయాలి, మరి ఇది ఏ చట్టం ప్రకారం ఏర్పడింది? ఏ ఒప్పందం ప్రకారం ఏర్పడింది? UN క్లాస్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ సీ ప్రకారం ఏర్పడింది. ఇందులో ఉన్న మెంబర్ కంట్రీస్ 168 అండ్ ఒకటి యూరోపియన్ యూనియన్. హెడ్ క్వార్టర్ వచ్చేసి కింగ్స్టన్, జమైకా. వెరీ ఇంపార్టెంట్. వెస్ట్ ఇండీస్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఓన్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్. నెక్స్ట్ కలరియపట్టుకు సంబంధించినటువంటి ఒక ఏజెన్సీ ఏదైతే అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక అథారిటీ ఉంది. అథారిటీకి స్టేట్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అథారిటీ ఇస్తామని చెప్పేసి లోక్సభలో ప్రకటించారు. మనకి ఇండియన్ కలరియపట్టు ఫెడరేషన్, ఈ ఫెడరేషన్కి ఏం గుర్తింపు ఇచ్చారు? వీళ్ళకు రీజనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అన్న గుర్తింపు ఇచ్చారు. ఎందుకంటే కలరియపట్టు అన్న స్పోర్ట్ని ప్రమోట్ చేయడానికి. ఇది మన కేరళకు సంబంధించినటువంటి ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్. ఇది మనకి అంటే ఏన్షియంట్గా పరశురాము దేవునితో రిలేటెడ్గా ఉన్నట్టు చెప్తుంటారు వీళ్ళు. కలరియా అంటే మనకి ప్లేస్ ఆఫ్ కంబాట్, ఫైట్ చేసేది. పట్టు అంటే మనకి ఫైటింగ్. ఇందులో ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. వెరీ ఇంపార్టెంట్. కలరియపట్టు అనేది మనకి 3 డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఓకే, వట్టినంత రప్పు స్టైల్, దాని తర్వాత అరప్పుకై స్టైల్, దాంతోపాటు పిల్ల తాంగి స్టైల్. ఇది మనకి డిఫరెంట్ స్టైల్ కలరియా పట్టుకు సంబంధించినటువంటిది. ఉమెన్ పార్టిసిపేట్ చేస్తారంటే ఎస్, దే పార్టిసిపేట్. నెక్స్ట్ MCQ చూద్దాం ఈరోజు. MCQ ఏమున్నాయో. అప్పర్ కర్నాలి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ రీసెంట్లీ ఇన్ న్యూస్
ఏ కంట్రీకి సంబంధించింది ఇది? చాలా ఈజీ, ఆన్సర్ ట్రై చేయండి. నెక్స్ట్, రీసెంట్లీ విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ మేడ్ మ్యాండేటరీ ఫర్ టూరిస్ట్ వెహికల్ టు క్యారీ గార్బేజ్ బ్యాగ్స్? టూరిస్ట్ వెహికల్ గార్బేజ్ బ్యాగ్స్ ఓన్గా క్యారీ చేసుకోవాలని ఏ స్టేట్ చెప్పింది మనకి రీసెంట్గా? సిక్కిం. వాట్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఆఫ్ రియల్ జీడిపి? మన ఇండియా జీడిపి ఎంత ఉండబోతుండ అంటున్నారు 24-25లో నెక్స్ట్ ఇయర్లో 6.5 to 7 మధ్యలో ఉండబోతుందంటూ ఎకనామిక్ సర్వే చెప్పారు. ఎకనామిక్ సర్వే. వాట్ వాజ్ ద ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ రీనేమ్ టు ఆఫ్టర్ నేషనలైజేషన్ ఇన్ 1930? ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీని మనం జాతీయకరణ చేసిన తర్వాత రీనేమ్ చేసింది దేనిగా రీనేమ్ చేసాం మనం? ఆల్ ఇండియా రేడియోగా రీనేమ్ చేసాం. ఆల్ ఇండియా రేడియోగా రీనేమ్ చేసాం స్టూడెంట్స్. ఇది మనకు ఓవరాల్గా యొక్క 25th జూలైకి సంబంధించినటువంటి డీటెయిల్ కరెంట్ అఫైర్ అనాలిసిస్. ఐ హోప్ మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి మీ ప్రిపరేషన్లో ఎంతో కొంత యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.